గంజాయి రవాణాపై అనకాపల్లిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి విపరీతంగా సరఫరా అవుతోందని, ఆ కేసుల నుంచి తప్పించమని కొందరు తన దగ్గరికి వస్తున్నారన్నారు. తమ పార్టీ వారు కూడా వస్తున్నారని చెప్పారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదన్నారు. విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లే రూట్లో ఎంతో మంది గంజాయి సేవిస్తూ కనిపిస్తున్నారని తెలిపారు. గంజాయిని రూపు మాపకపోతే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. నర్సీపట్నం పొద్దున్న కాదు 10 మంది కుర్రోళ్ళు గంజాయి చదువుతుంటే ఒక పెద్ద 65 సంవత్సరాలు అతను మోటార్ సైకిల్ ఆపేసి ఏదో వారు మీ భవిష్యత్తురా ఈ గంజాయి తాగడం తప్పురా మానంరా అంటే నువ్వు నాకు చెప్పాల్సి ఇప్పుడు గుడిసేదండి ఇవాళ అందరూ కూడా ఇవాళ చెప్తానండి. గంజాయి గర్వాలను పడ్డవాడు జీవితం సర్వనాశనం అయిపోతుంది.